వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనకి మెకానిక్స్ అనే టాపిక్ అండ్ ఫ్లూయిడ్స్ అనే టాపిక్ రెండు ఉన్నాయి కదా. ఈరోజు మనం మెకానిక్స్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ టాపిక్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవేంటనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్? సరే, సో మనం ఈ మెకానిక్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. కైనమెటిక్స్ అని, డైనమిక్స్ అని ఇలా ఉంటాయి. సో అవేంటో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఫాదర్ ఆఫ్ మెకానిక్స్. సో ఫాదర్ ఆఫ్ మెకానిక్స్. సో ఫాదర్ ఆఫ్ మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్ర పితామహుడు అంటారు. సో యాంత్రిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం ఏం చెప్పాలి తెలుసా? న్యూటన్. సో న్యూటన్ యాంత్రిక శాస్త్ర పితామహుడు న్యూటన్. ఫాదర్ ఆఫ్ మెకానిక్స్ న్యూటన్. ఫాదర్ ఆఫ్ మెకానిక్స్ న్యూటన్. ఓకే, సరే నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత చూడండి, అసలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇలా అబ్జర్వ్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అంటే సో దాని మీనింగ్ ఏంటంటే భౌతిక శాస్త్ర పితామహుడు. భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం ఏం చెప్పాలో తెలుసా? సో ఏం చెప్పాలంటే నార్మల్గా ఇట్లా డైరెక్ట్గా ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని మనకి సో చాలా చోట్ల ఉండదు అనమాట. ఎందుకంటే ఇది కొన్ని రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ఫిజిక్స్ అంటారు. ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ఫిజిక్స్, పురాతన భౌతిక శాస్త్ర పితామహుడు. సో పురాతన భౌతిక శాస్త్ర పితామహుడు. సో పురాతన భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు సార్ అంటే గెలీలియో. సో పురాతన భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు? గెలీలియో అని చెప్తాం. ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ఫిజిక్స్ గెలీలియో. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మెడివల్ ఫిజిక్స్. ఫాదర్ ఆఫ్ మెడివల్ ఫిజిక్స్ మధ్యయుగ భౌతిక శాస్త్ర పితామహుడు. సో మధ్యయుగ భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం ఏం చెప్పాలి సార్? సో న్యూటన్ అని చెప్తాం. సో న్యూటన్ మధ్యయుగ భౌతిక శాస్త్ర పితామహుడు న్యూటన్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? అలాగే ఫాదర్ ఆఫ్ సో ఇలా మనం చెప్పచ్చు. సో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫిజిక్స్. సో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫిజిక్స్ ఎవరు సార్ అంటే ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు సార్ అంటే ఏం చెప్పాలి తెలుసా? సో మ్యాక్స్ ప్లాంక్ అని మనం చెప్తాం. క్లియర్? సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు మ్యాక్స్ ప్లాంక్ అని చెప్తాం. క్లియర్? అయితే పాయింట్ ఏంటంటే మనకి మెకానిక్స్ని మనకి సైంటిస్టులు ఏం చేశారంటే ఈ మెకానిక్స్ని సైంటిస్టులు 2 రకాలుగా అంటే 2 శాఖలుగా విభజించారు. యాంత్రిక శాస్త్రం క్లాసిఫైడ్ ఇంటూ 2 బ్రాంచెస్. 2 శాఖలు 2 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఒకటి ఏంటి సార్ అంటే ఒకటి కైనమెటిక్స్. సో కైనమెటిక్స్. రెండోది ఏంటంటే డైనమిక్స్. సో రెండోది డైనమిక్స్. కైనమెటిక్స్ రెండోది డైనమిక్స్ అని చెప్తాం. సో కైనమెటిక్స్ ఒకటి, డైనమిక్స్ ఒకటి. దీన్ని మనం తెలుగులో శుద్ధ గతిక శాస్త్రం అని పిలుస్తారు. శుద్ధ గతిక శాస్త్రం అని పిలుస్తాం. మరి డైనమిక్స్ ఏమని పిలుస్తామంటే గతి శాస్త్రం అని పిలుస్తాం. గతి శాస్త్రం, శుద్ధ గతి శాస్త్రం, ఇది వచ్చేసి గతి శాస్త్రం అని మనం పిలుస్తాం. క్లియర్? అయితే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి చాలామంది ఈ కైనమెటిక్స్ చదవరు. ఎందుకంటే సిలబస్లో లేదని వేస్తారు. కానీ అంత తప్పది. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి, లేటెస్ట్ జరిగిన క్వశ్చన్స్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు అందులో. ఎందుకంటే మనకి పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రొఫెసర్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొఫెసర్స్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇంపార్టెంట్. మరి ఎన్సీఆర్టీ బుక్స్లో ఏముంటాయి? ఇవి ఉంటాయి కదా. అందుకని చాలా బుక్స్లో అసలు మెకానిక్స్ ఉండదు, ఇలా ఉండిద్ది. ఏమని డైనమిక్స్ అని ఉండిద్ది. డైనమిక్స్ చెప్తే సరిపోదు, ఇది కూడా చదువుకోవాలి. ఓకే, చిన్న టాపికే చదివేస్తే అయిపోతుంది అనమాట. అట్లా ఓకేనా? సరే సార్, అసలు
ఈ కైనమెటిక్స్ చదివితే మనకి ఏం తెలుస్తుంది, ఈ డైనమిక్స్ చదివితే అసలు మనకి ఏం తెలుస్తుంది. కైనమెటిక్స్ చదివితే అసలు ఏం తెలుస్తుంది, డైనమిక్స్ చదివితే మనకి ఏం తెలుస్తుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కైనమెటిక్స్ అనేది ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ది బాడీ. It deals with the motion of the body. So it deals with the motion of the body. అంటే ఇది వస్తువు యొక్క చలనాన్ని గురించి వివరిస్తుంది. ఇది వస్తువు యొక్క చలనాన్ని గురించి వివరిస్తుంది. సో వస్తువు యొక్క చలనాన్ని గురించి వివరిస్తుంది అని మనం చెప్పచ్చు. వస్తువు యొక్క చలనాన్ని గురించి వివరిస్తుంది. ఒకసారి ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సార్ మరి ఇదేం చెప్తుంది సార్ అంటే ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ది బాడీ. సో ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ది బాడీ along with it deals with the motion of the body along with reasons. So it deals with the motion of the body along with reasons. అంటే ఇది వస్తువు యొక్క చలనంతో పాటు, సో వస్తువు యొక్క చలనంతో పాటు ఆ చలనానికి గల కారణాలను వివరిస్తుంది. వస్తువు యొక్క చలనంతో పాటు ఆ చలనానికి గల కారణాలను కూడా వివరిస్తుంది అని చెప్పచ్చు. కారణాలను కూడా వివరిస్తుంది. క్లియర్? సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని గురించి. ఓకేనా? సో ఇది మనకి పాయింట్. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటో తెలుసా? మన టార్గెట్ ఏంటంటే కైనమెటిక్స్ మొత్తం చదువుకోవడం. ఆ తర్వాత డైనమిక్స్కి వెళ్దాం. కొంచెం డైనమిక్స్ పెద్దది, ఇది కొంచెం చిన్నదే. సో దీన్ని కంప్లీట్ చేసుకుని దానికి వెళ్ళిపోదాం. సో దీనిలో మనకి ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే ఇటువైపు చూడండి, స్కేలార్ క్వాంటిటీస్. ఇక్కడ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్. స్కేలార్ క్వాంటిటీస్. సో వెక్టార్ క్వాంటిటీస్. సో స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అని మనం చెప్తా ఉంటాం. ఓకే, ఒకటేమో స్కేలార్ క్వాంటిటీస్, ఇంకోటేమో వెక్టార్ క్వాంటిటీస్. సో చూద్దాం ఇదేంటి అనేది. దీన్ని తెలుగులో ఏమంటారంటే సో అదిశ రాశులు అని పిలుస్తారు. అదిశ రాశులు. సో అదిశ రాశులు అని చెప్తారు. దీన్నేమో సదిశ రాశులు. అదిశ రాశులు, దీన్నేమో సదిశ రాశులు అని మనకి చెప్తూ ఉంటాం. అదిశ రాశులు, సదిశ రాశులు. సరే, మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకసారి చూడండి క్లియర్గా. సో ఇది మనం అసలు అదిశ రాశి అంటే ఏం చెప్తాం తెలుసా? స్కేలార్ క్వాంటిటీస్ మీన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ డైరెక్షన్. Scalar quantities means which has only direction but ఇలా చూడండి, which has only magnitude కదా, which has only magnitude but no direction. Which has only magnitude but no direction అంటే కేవలం పదార్థ పరిమాణం మాత్రమే కలిగి ఉండి, కేవలం పదార్థ పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశ లేని భౌతిక రాశులను అదిశ రాశులు అంటారు. కేవలం ఏముంటాయి? పదార్థ పరిమాణం మాత్రమే ఉంటుంది, వాటికి దిశ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం అన్నాం. సో టైంకి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, దాని యొక్క పరిమాణం ఉండిద్ది. ఎలా? 1 సెకండ్, 2 సెకండ్స్, 1 అవర్, 5 అవర్స్, 6 అవర్స్, 1 డే, 1 మంత్, 1 వీక్. ఇలా వాటికి ఏముండిద్ది? మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది. కానీ డైరెక్షన్తో మనకి పని లేదనమాట. సో డైరెక్షన్ అనేది మనకి ఉండదు అని చెప్తాం. క్లియర్? మనం టైం చెప్పాలంటే డైరెక్షన్తో పని లేదు కదా. లేదా టెంపరేచర్ అన్నారు.
ఇప్పుడు టెంపరేచర్ అంటే 30 degrees 40 degrees 50 degrees అని ఉండిద్ది. బట్ వాటి డైరెక్షన్తో ఏం పని ఉంది? అలా కొన్నిటికి డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఉండిద్ది. అలాంటి వాటిని మనం ఏమంటామంట? స్కేలార్ క్వాంటిటీస్. మరి వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. వెక్టార్ క్వాంటిటీస్ మీన్స్ విచ్ హ్యావ్ so both magnitude as well as both magnitude so as well as so which have both magnitude as well as direction.